బ్రేకింగ్ న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తిర్యాని మండలం చింతపల్లి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో చెట్టుపై ఉన్న చిరుతను చూసి స్థానికులు వీడియోలు తీశారు. ఈ విషయమై ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా సిబ్బంది అటవీ ప్రాంతంలోకి పంపించి చిరుత కాలి ముద్రలు సేకరించామన్నారు. గ్రామస్తులు ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. మొత్తుకునే కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చిరుత సంచారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రస్తుత ఏదైతే కొమరం భీం జిల్లాలో చింత చెట్టు ఏదైతే చెట్టు ఎక్కింది, ఆ చెట్టుపై చిటారు కొమ్మన కూర్చున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో ఆ దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా చింతపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయి. అందులో ఒక చిరుత చెట్టెక్కింది, ఆ చివరి కొమ్మన కూర్చున్నది. ముఖ్యంగా అటువైపు వెళ్తున్న ఎవరైతే చింతపల్లి గ్రామానికి సంబంధించిన గిరిజనులు ఆ చిరుతను చూశారు. చూసిన తర్వాత వాటిని దూరం నుంచి కూడా ఆ చిరుతను వీడియోలో ఏదైతే కెమెరాలలో రికార్డు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేయడం జరిగింది. అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఏదైతే చెట్టు పై ఉన్న చిరుతను కిందికి ఏదైతే బెదిరించి దించడం జరిగింది. ఆ తర్వాత చిరుత అడవిలోకి పారిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలందరూ కూడా పశువుల కోసం, అదేవిధంగా ఏదైతే మేత కోసం గొర్రెల కాపర్లందరూ కూడా అటవీ ప్రాంతాలకు వెళ్తారు. ఆ వెళ్లే సమయంలో చిరుత సంచరిస్తున్న సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిరుత ఎటువైపు సంచరిస్తుందో అటువైపు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు జారీ చేస్తారు. అదేవిధంగా ఆ ప్రాంతంలోనే ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన పత్తి చేనులు, పంట పొలాలు ఉన్నాయి, అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎవరు కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం థ్యాంక్ యూ అంజయ్య.